ఆ బాణి త్యాగరాజస్వామి వారు ఏవైతే ఒరిజినల్గా ఆయన రాశారో ఆ బాణీలోనే చాలా మంది పాడటం లేదు అని ఒక అపోహ. ఎవరు విన్నారు కనుక ఆయన బాణిని ఎవరన్నా విన్నారా? ఆయన పాడుతుంటే శిష్యులు రాసిన నొటేషన్ ఉంది, కానీ ఆయన పాట ఇలాగ మన తప్పులు పడి జాగ్రత్త ఇలాగే పాడి అంటున్నాం, పైగా సంప్రదాయం అంటున్నాం. నేను నమ్మను. మనం పాడుతున్నట్టుగా కీర్తన జాగ్రత్త పాడాకంటే నేను నమ్మను, అంతే. ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఏమన్నా అలాంటి ఒరిజినల్గా మీరు త్యాగరాజస్వామి రాసేరు అనుకుంటున్నటువంటివి ఏమన్నా మీరు? అన్నీ ఉన్నాయి. త్యాగరాజ కీర్తనలు 720 నాకు తెలుసు. 720 కీర్తనలు ఉన్నాయి. ఆయన నోషన్ రాయలేదు, వాళ్ళు శిష్యులు రాశారు నోటేషన్. 3 శిష్యులు ఉండేవారు. అందులో ప్రప్రథములు మానాంబుయావుడ వెంకట సుబ్బయ్య గారిని పేరు. ఆయనే ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు అంటారు. ఆయన త్యాగరాజ చివరి దాకా ఆయన దగ్గర, ఆయన ఇంట్లోనే ఉండి, ఆయన పెళ్ళైనా కూడా ఫ్యామిలీతో కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆయన శుశ్రూష చేసి ఆయన ప్రతి పాట స్వరంతో రాసుకున్నారు. ఆయనవి 720 లభ్యమైనవి. ఆయన తర్వాత ఏమో త్యాగరాజస్వామి గతించిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోతే, ఆయన పెద్దవాడైపోతే ఆంధ్రదేశం నుంచి ఒకళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆవిడ ఏమిటి ఆయన అంటే సంగీత విశ్వం. ఆయన పడుకున్నాను, ఆయనకి సంగీతం నేనే అన్నం కలిపి నోటి పెడుతున్నాను, ఆయన పూజలు నేనే చేస్తున్నాను, కదలేరు మంచమే ఉన్నారు నాయన, ఇప్పుడు వచ్చావేటన్నారు. దర్శనం ఇప్పించండి, ఆశీర్వాదం చేస్తారు. సంవత్సరం దాకా ఆవిడికి వీడి గురించి ఆయనతో మాట్లాడడానికి టైం దొరక 8 నెలల దాకా. ఇప్పుడు పోయి చప్పుడైతే ఆయన కూడా ఎవరే ఈ మధ్య ఏదో నేట కనిపిస్తుంది ఎవరిని కలిగి ఆవిడతో అంటే, ఇలా ఒక కుర్రాడు వచ్చాకండి ఆంధ్రదేశం నుంచి, రమ్మను మరి ఏం చెప్పండి, నేను ఆశీర్వదించి శిష్యుడిగా స్వీకరించండి, తదాస్తు అని చెప్పి నేను ఈ రోజు నుంచి 21 రోజు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. పైన అటక మీద పెట్టుంది, అందులో గురుగారి దగ్గర రాసిన పాటలన్నీ నేను నోటేషన్తో రాసుకున్నాను. నేను పోయిన తర్వాత కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత అమ్మగారిని అడుగు, ఆ పెట్టి నీకు ఇస్తుంది, అందులో చూసుకుని అన్నీ నువ్వు రాసుకో. ఆయనే సుస్వర దక్షిణామూర్తి శాస్త్రులు వారు, మా గురువుగారు. వారి దగ్గర నుంచి మా గురుగారు రాసుకున్నారు, వారి దగ్గర నుంచి నేను రాసుకున్నాను. అది రహస్యం.